నిన్న తెలంగాణ శాసనసభలో మా ముఖ్యమంత్రి గారిని, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మరి ఏకవచనంతో సంబోధిస్తూ మా మహేశ్వరం శాసనసభ్యురాలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు మరి నిన్న ఏదేదో మాట్లాడినారు. నిన్న అసెంబ్లీలో మరి తనకు మరి ఎక్కడ కేటీఆర్ దగ్గర ప్రాబ్లం పోతుందో అని, కేసీఆర్ నమ్మట్లేదని గ్రహించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న కేవలం ఒక సీన్ క్రియేట్ చేసినారు. అసెంబ్లీలో తిట్టిన గాడికి తిట్టింది సబితమ్మ. కనీసం మా దళిత బిడ్డ అని చెప్పి బట్టి విక్రమార్కని చూడలే. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఏదో ఈమె రేవంత్ రెడ్డి గారు చిన్న పిల్లగాడు, ఆయనకు రాజకీయాలు తెలియదు, మొత్తం సబితమ్మని రాష్ట్రం పుట్టినప్పటి నుంచి దేశం పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తుంది, ఇక ఈమె చెప్తేనే తమ్ముడు నేను ముఖ్యమంత్రి చేస్తా అంటారు. ఇది నిజమా? సబితమ్మ, రేవంత్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అయినాడు, నువ్వు ఈ మాట చెప్పినవా? నీ దగ్గర రికార్డు ఉందా? తమ్ముడు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పినవా? నువ్వు మోసం చేసినావు రేవంత్ రెడ్డి గారిని. నిన్న రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా మరి చాలా చక్కగా చెప్పినాడు అసెంబ్లీలో. అయ్యా, నన్ను కాంగ్రెస్ పార్టీలో రమ్మన్నమాట వాస్తవం, కానీ రమ్మని మరి ఎక్కడైతే రమ్మని చెప్పిందో నా రేవంత్ రెడ్డి నన్ను ఒక బలమైన నాయకుడు చూపించి నేను ఆయన ఇక్కడ తీసుకొచ్చిన, నేను మీ పార్టీలోకి వస్తాను, నాకు మంత్రి పదవి అని చెప్పి బేరం పెట్టుకున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మరి మోసం చేసినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక రేవంత్ రెడ్డి గారినే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీని ముంచేసిపోయింది టిఆర్ఎస్ లోకి. కేవలం స్వార్థం కోసం, మంత్రి పదవి కోసం, మరి మంత్రి పదవి కోసం తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచి కాంగ్రెస్ మరి టిఆర్ఎస్ పార్టీలో పోయింది. ఇది మీ అందరికీ కూడా తెలవాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక గుణగణాలు కలిగినటువంటి నాయకుడు, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు. మరి అలాంటి నాయకుడిని మరి నిజంగా మరి గౌరవించకుండా నిన్న మరి ఇప్పటి వరకు కూడా సబితానే మాట్లాడుతున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారి గొప్పతనం మనందరూ కూడా చూసుకోవాలి. సబితానే మాట్లాడుతున్నాడు, కానీ సబితక్క ఏమంటుంది? రేవంత్ రెడ్డి నేను పంపించిన ఎవరిని ఎవరు పంపలేదండి, ఎవరు పంపలేదు, కేవలం మీ స్వార్థం కోసం మరి సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి టిఆర్ఎస్ లో పోయింది. ఈ ఉన్నటువంటి నాయకులందరూ చూపించి మరి కేసీఆర్ దగ్గర పోయి మంత్రి పదవి సంపాదించింది. మరి ఒక్క విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. సరూర్ నగర్ లో మా కార్పొరేటర్ గారు ఉన్నారు, ఏ పార్టీ అయినా ఉండని, ఒక బడుగు బలహీన వర్గాలటువంటి వ్యక్తి మా సరూర్ నగర్ కార్పొరేటర్ గారు ఈ ప్రాంతంలో సమస్యలను నిలదీస్తున్నానని చెప్పి 12 కేసులు పెట్టించింది. ఆమె 12 కేసులు పెట్టించింది పోలీసులను మేనేజ్ చేసుకొని. ఆయన నీకు మహిళని గుర్తురాలేదా సబితమ్మ? ఆ రోజు ఇక్కడ కూడా కార్పొరేటర్ ఒక మహిళ ఈ కార్పొరేటర్ ఆడబిడ్డ అని చెప్పి తెలియలేదా? ఇవాళ అన్ని కొత్త నాటకాలు తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నిజంగా బట్టి విక్రమార్క ఎక్కడ సిఎల్పి లీడర్ అవుతాడు అని, ఎక్కడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అవుతాడు అని చెప్పి ఒక దళిత బిడ్డకు అన్యాయం చేసి మరి నువ్వు దళిత ద్రోహిగా మిగిలినావని చెప్పి సబితమ్మ గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వస్తా ఉన్నారు. మరి వృత్తి నైపుణ్య కేంద్రాన్ని, పెద్ద యూనివర్సిటీని స్థాపించబోతా ఉన్నాడు మరి ఫార్మసిటీ దగ్గర. ఇవన్నీ చూసి ఓర్వలేక, మహేశ్వరాన్ని మహానగరంగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి చేతులను చూసి ఓర్వలేక సబితమ్మ గారి కొత్త నాటకానికి తెరదీసుడనే మాట ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలారా, మరి అందరినీ కూడా ముంచేసి, అందరినీ కూడా ద్రోహం చేసేసి, అందరు కూడా అన్యాయం చేసి టిఆర్ఎస్ పార్టీలో మంత్రిపై తెచ్చుకున్న సబితమ్మ మాటలు నమ్మొద్దని చెప్పి మరి మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.